హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంకా మీలో ఎవరైనా మన వీడియో లైక్ చెబితే వెంటనే లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు, మనం శ్రీశైలం వచ్చామని తెలియాలంటే కంపల్సరీ సాక్షి గణపతి దగ్గరకు వచ్చి మన పేరు మన గోత్రం చెప్పాలని. ఒకవేళ మీరు శ్రీశైలం వచ్చి శివుని దర్శించుకోకపోతే లెక్కలేదంట. మీరు కంపల్సరీ వచ్చి సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని మీ పేరు మీ గోత్రం చెప్తేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు గణపయ్య శివుని దగ్గర సాక్ష్యం చెప్తారంట మనం శ్రీశైలం వచ్చామని. అందుకే ఇక్కడ ఉన్న గణపయ్య స్వామిని సాక్షి గణపతి అని కూడా అంటారు. ఇలా ఒకటి కాదు, ఈ శ్రీశైలంలో చాలా మనకు తెలియని విషయాలు ఉన్నాయి. మీరు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం అయితే సాక్షి గణపతి దగ్గర గణపయ్యను దర్శించుకొని మన పేరు గోత్రం చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళబోతున్నాం. అంటే ఇక్కడ నుంచి కొద్ది దూరమే, మళ్ళీ దూరం అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే స్వాములకు ఇప్పుడు శివరాత్రి ముందు మేమైతే వచ్చాం. నైట్ 9 వరకే స్పర్శ దర్శనం ఉంటుందంట. అంటే మాల్లో ఉంటారు కదా స్వాములు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి స్పర్శ దర్శనంలో వారి శిరస్సుతో శివలింగాన్ని తగలొచ్చంట. అది శివులకు కాదు, ఓన్లీ మాలేసిన స్వాములకు మాత్రమే. మీరు శ్రీశైలం ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు శ్రీశైలం ఎక్కువ సార్లు వెళ్ళంటే ఈ విషయం మీరు కంపల్సరీ నోటీస్ చేసింటారు, లేదా చూడడం వాళ్ళకైతే ఏం చేయలేం. మీరు చూసినప్పుడు శివలింగం కొద్దిగా హైట్ తగ్గుతూ వచ్చింటుంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. ఈ విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు నేను ఒకసారి శ్రీశైలం వచ్చాయి, సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంత తెలియలేదు, ఎందుకంటే మనం ఎక్కువ సార్లు రాలే, మనం అంత ఐడెంటిఫై కూడా చేయలేదు. కానీ ఈసారి వచ్చినప్పుడు మా స్వాముల విషయం నాతో చెప్పారు. ఇక్కడున్న శివలింగం ఖచ్చితంగా సంవత్సరం అరిగిపోతూ వస్తుందంట. అలా ఎందుకు జరుగుతుందంటే నేను ఇందాకే చెప్పా కదా, స్వాములకు స్పర్శ దర్శనం ఉంటుందని. ఆ దర్శనంలో స్వాములు వారి శిరస్సుతో శివలింగాన్ని తగులుతారంట. అలా తగులుతూ వస్తుండగా మనం తగిలిన ప్రతిసారి శివలింగం అయితే కొద్దిగా ఇంచో మనకు అనువంతైన అరిగిపోతూ వస్తుంటుంది. అది మనం వెంటనే నోటీస్ చేయలేం. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారం కాబట్టి అది క్రమేణా శివలింగం అరిగిపోతూ హైట్ తగ్గుతూ వచ్చింది. ఒకవేళ ఈ విషయం మీకు ముందే తెలిసింటే కామెంట్ చేయండి. అలాగే మీ బ్యాచ్లో లేదా మీ ఫ్యామిలీ ఎవరైనా శ్రీశైలం వెళ్తాంటే ఈ వీడియోని వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో ఉన్నాయి. పని పట్టాలి. ఇంకా మొత్తానికి మనమైతే శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాం. శివరాత్రి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, మీరే చూడండి. ఇంకా వాళ్ళకి స్పర్శ దర్శనం లేదు కాబట్టి మాతో పాటు వచ్చిన స్వాములు వాళ్ళు ఇప్పుడు నిద్ర చేసి రేపు పొద్దున్నే దర్శించుకుందామని వాళ్ళు ఆగారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే శ్రీశైలంలో మెయిన్ చేయాల్సింది ధూళ దర్శనం. అంటే మనం ఎక్కడెక్కడి నుంచి వస్తాం కదా, వేరే గుళ్ళల్లో అయితే మనం వెళ్ళి స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ నీట్గా దేవాలయంలోకి వెళ్ళాలనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు మాత్రమే విషయం చేస్తారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం కదా, ఫ్రెష్ అప్ కాకుండా స్నానం చేయకుండా అలాగే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడం, దాన్నే ధూళ దర్శనం అంటారు. ఇక మనం ధూళ దర్శనానికి వెళ్ళే ముందు నేనైతే నైట్ టైం ఎప్పుడు రాలేదు. అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కార్ వేసుకొని డే టైంలోనే వచ్చాం, మళ్ళీ డే టైంలోనే రిటర్న్ అయిపోయా. ఫస్ట్ టైం నైట్ టైం అది కూడా బైక్ వేసుకొని వచ్చాం కాబట్టి ఇంకా అలా సరదాగా శ్రీశైలం అంతా రౌండ్ వేసుకొని వద్దామని పోద్దాం. ఎందుకంటే ఏ సిటీ అయినా నైట్ టైమే హైలైట్గా ఉంటుంది కదా. ఇంక ఈ శ్రీశైలం ఎలా ఉండబోతుందో చూద్దాం, కానీ మీరు చూద్దురు. వాళ్ళు పోయి వెనక్కి
ఇంకా అలా నైట్ అంతా తిరిగేసి పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా ఇక్కడే షర్ట్ తీసుకొని, ఇట్లా షర్ట్లు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తీసుకొని పంచె కట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మేము దర్శనానికి వెళ్ళి వచ్చే లోపు మాలు చూడండి ఇక్కడ ఏమైతే బేరాలు ఆడుతున్నారు. ఏంది బాగా చూస్తే మాలలు కొంటారు, అది కూడా చెక్ చేసి మా వాళ్ళు ఐఎస్ఐ సర్టిఫికేట్ కాదు, మా వాళ్ళు ప్రయోగాలు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు కదా బాగా, వాటిలో ఉన్న ప్రయోగాలు చేసి బాగుంటేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. తేలింది అది తిరిగిందా? పెట్టి చూద్దాం. పిల్లలు పెట్టు. ఏం బిల్ల పెట్టాలా? రూపాయి బిల్ల. అది పెట్టేది గంటలు చేసుకునేది కదా శివ. తిరిగింది కదా అడబడి వేళ. నువ్వు వీడియో దీపా దూడ మగం పెట్టుకుని అడ్డం కూర్చుంటే ఇందాక మీరు చూసింది వచ్చేసి ఏకముఖ రుద్రాక్ష. ఆ రుద్రాక్ష 2 నాణ్యాల మధ్య పెడితే అది రౌండ్గా తిరుగుతుందంట. మీరు కూడా చూసారు కదా విత్ ప్రూఫ్. అందుకే మా వాళ్ళు చెక్ చేసి మరి ఏకముఖ రుద్రాక్ష అయితే తీసుకున్నారు. దానికైతే వర్తే. ఇంకో కరంగన్ మాల అని చూశాడు, అది కొద్దిగా ఫేక్ అనిపించింది మా వాళ్ళకి. ఎందుకంటే కరంగన్ మాల వాటర్లో వేస్తే తేలుతుందంట, అది మునుగుతుంది. అందుకే మా వాళ్ళు తీసుకోలే. మనకు వీటి గురించి పెద్దగా తెలియదు, పైగా మనం వాడడం ఎందుకు అనేసి ఇంకా మనం దర్శనం అయిపోతానే పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాం. మామూలుగా అయితే ఎవరైనా పాతాళ గంగ దగ్గరికి వచ్చి ఇక్కడ మునిగేసి దర్శనానికి వెళ్తారు. మా వాళ్ళు కొద్దిగా రివర్స్లు అండి, పొద్దున్నే లేట్ అయిపోతా అనేసి ఏడో స్టార్ట్ స్నానం చేసి వెళ్ళిపోతారు. కొంతమంది పాతాళ గంగకు వచ్చి స్నానం చేస్తారు, కొంతమంది డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇంకా అలా డైరెక్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాగే పాతాళ గంగలోకి మునగాలని మళ్ళీ ఇప్పుడు వెళ్తారు. పాదాన్ని అంటే మేము వెళ్తున్నాం. ఇంకా పాతాళ గంగలో మునిగితే మనకు అన్ని పాపాలు పోతాయని మీలో ఎంతమందికి తెలుసు? అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? పురాణ కథ ప్రకారం ఇంకో కథ కూడా ఉంది, అది చాలా తక్కువ మందికి తెలుసు. ఏంటంటే పూర్వం ఈ శివాలయం, శ్రీశైలంలో శివాలయం నిర్మించిన తర్వాత ఖచ్చితంగా నంది కావాలి కదా, అలా నంది ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక శిల్పి 2 నందులు చెక్కారంట. అవి కూడా చాలా పెద్దవి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అంత పెద్దవి. ఇక్కడ పాతాళ గంగ అవతికి ఉన్న ఊర్లో, ఏదో దగ్గరలో ఉన్న ఊర్లో చెక్కాడు. ఆయన విగ్రహాలన్నీ చెక్కాక బాగానే ఉంది అనుకున్నాడు, కానీ అంత పెద్ద విగ్రహాలను నేను ఇక్కడ దాకా ఎలా తీసుకురావాలని ఆలోచనలో ఉండిపోయాడు. ఆ ఆలోచనతో అలానే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే శివుడు ఆ శిల్పి కళ్ళలోకి వచ్చి, నేను నీకు 2 తలుగులను ఇస్తాను, ఈ తలుగులు నంది మెల్లో కట్టి నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా పాతాళ గంగ దాటుకొని శివాలయంలోకి అయితే వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా ఆ శిల్పి లేచి చూసే వాళ్ళకు అక్కడ తలుగులు అయితే ఉంటాయి. ఇంకా శివుడు నిజంగా తనకు చెప్పాడనేసి ఆ తలుగులను నంది మెల్లో వేసి ఆయన నందులను తీసుకొని బయలుదేరతాడు. అలా సగం దూరం వచ్చాక పాతాళ గంగ వస్తుంది. పాతాళ గంగ దాటే సమయంలో ఒక నంది ముందు వెళ్తూ ఉంటుంది, ఇంకో నంది కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపడి అది అక్కడే నిలబడిపోతుంది. ఏం జరిగిందని శిల్పి వెనక్కి తిరిగి చూస్తాడు. శిల్పి వెనక్కి తిరిగిన మరుక్షణం ఆ నంది రాయిలా మారిపోయి అక్కడే నిలబడిపోతుంది. ఇంకా ఆ శిల్పి ఎంత ప్రయత్నించినా అక్కడ ఉన్న నందిని కదల్చలేకపోయాడు. ఇంకా ఏం చేసేది ఏం లేక ఉన్న ఒక్క నందితోనే శ్రీశైలం చేరుకున్నాడు. ఆ ఒక్క నందే ఇప్పుడు మనం గర్భగుడిలో చూస్తున్నాం కదా, ఆ నందీశ్వరుడు. ఇలా శిల్పి వదిలేసి వెళ్ళిన ఇంకో నంది పాతాళ గంగలోనే ఉండిపోయింది కదా. కాలక్రమేణా పాతాళ గంగలో ఉన్న నీరు పెరుగుతూ వచ్చింది. అలా నంది అడుగు భాగానికి చేరుకుంది అనే కథ కూడా ఇక్కడ ప్రస్తావం అవుతూ ఉంది.